నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఇక తెలిసిందేముంది, నిన్నటి వార్తనే ఉంటుంది. కాంగ్రెస్ గూండా రాజ్, ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై మూక దాడి, పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ, కౌశిక్ను హౌస్ అరెస్ట్ చేసి సహకారం, ఫ్యాక్షనిస్టుల తరహాలో 9 కిలోమీటర్లు కాన్వాయ్తో రౌడీ దండు, పోలీసులను అరగంట దాకా అటు వెళ్లొద్దన్న పెద్దలు, కౌశిక్కు మద్దతుగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, పోలీస్ కమిషనరేట్లోని వారిపై దౌర్జన్యం, గాంధీకేమో స్టేషన్ బెయిల్, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్ట్లట. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయగానే మీకు తగులుతుందా వేడి? అయ్యయ్యో ఎంత కష్టం వచ్చే. ఇది చూడు ఒకసారి, ఇది చూడండి. బా, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఏసీ రూమ్లలో కూర్చొని సడన్గా పోలీసులు ఎత్తుకపోతుంటే అన్ని చేతులు అటు ఇటు అయితే. ఇప్పుడు మనం ఎప్పుడు ఆడనప్పుడు ఏదైనా గేమ్ క్రికెట్ ఏమైనా ఆడినాం అనుకోండి, సడన్గా ఏమైతే ఒక వారం రోజుల దాకా నొప్పులు ఉంటాయి బాడీ, వాళ్ళకు కూడా అట్లనే ఉన్నది పాపం. ఎంత కష్టం వచ్చేది చూడండి పాపం. మాజీ మంత్రులపైకి ఎగిసిన కాకి అట. అరే రే, ఇట్లా మీరు ఎత్తుకపోతేనే మీరు ఇంత ఫీల్ అవుతుంటారే. నోటీసులు ఇవ్వకుండా జనాన్ని ఎత్తుకపోయినప్పుడు, లాకప్ డెత్తులు చేసినప్పుడు, విచ్చలవిడిగా కొట్టినప్పుడు ఎంత రాక్షస ఆనందం పొందిరు మీరు. ఇప్పుడు ఆ పెయిన్ మీకు కూడా తెలియదు కదా ఎట్లుంటుంది అన్నది. ఏమన్నా 4 రోజుల దాకా బయటికి రాకుండొచ్చు, మొత్తం అంతా ఒళ్ళు నొప్పులు అది అవుతుండొచ్చు. ఇది నిన్న ఓ డ్రామా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక పొలిటికల్ డ్రామా ఇదంతా, డౌట్ ఏం లేదు ఇందులో. అది నా పాయింట్. అది ఇప్పుడు ఈ పేపర్ ఎవరిది? కేటీఆర్దే కదా. నేను ఒకటే అడుగుతున్నా, మళ్ళీ 3 సార్లు అడిగిన ఇప్పటికే. కేటీఆర్ని అడుగుదాం. కేటీఆర్ నీకు అరికెపూడి గాంధీ కావాలన్నా కౌశిక్ రెడ్డి కావాలన్నా అడుగుదాం. కేటీఆర్ ఏం చెప్తారో చూద్దాం. కౌశిక్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సిందే కేటీఆర్ మాట విని. ఈ అవకాశం లేదు కానీ అన్నాడే ఎలక్షన్లకు ముందు నేను సచ్చుడో గెలుచుడో అని. ఇప్పుడు కేటీఆర్ ముందు మనం పెడదాం, ఇక కౌశిక్ రెడ్డి ఏమైపోతారో చూద్దాం. ఇక కేటీఆర్కి కౌశిక్ రెడ్డి చేస్తున్న అసలు నచ్చదు ఇప్పుడు. అరే నువ్వెందుకయ్యా, నువ్వు ఎవరు చెప్పినట్టు చేస్తున్నావు తెలియదు కానీ ఇది మాత్రం కేటీఆర్కి నచ్చదు. కేటీఆర్ అరికెపూడి గాంధీ ఇద్దరు చాలా దగ్గరి మనుషులు, కలిసి వ్యాపారం చేస్తున్నారు, కలిసి బినామీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు, పెద్ద ఎత్తున గవర్నమెంట్ భూములకి ఇళ్లలో కూర్చొని డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాలు చేసిరు. ఇది ఒక బ్యాచ్. ఇది సరే, నువ్వు కేటీఆర్ కూడా చాలా దగ్గరే కావచ్చు, కానీ నీకంటే గాంధీ కావాలనుకుంటాడు కానీ నువ్వు కావాలని కేటీఆర్ అనుకోడు. అంత ఉత్తదే ఇదంతా, పెద్ద డ్రామా ఇదంతా. ఎవరికి అక్కర వచ్చేది ఇది? ఒకరింటి మీద ఒకటి రాళ్ళు వేసుకోర్రే బాబు. కోడిగుడ్డు టమాటాలు ఎందుకు? అవి ఎవరికైనా పేదలకు ఇచ్చిన వాళ్ళు కొంచెం ఆహారం, పౌష్టికాహారం దొరుకుతుంది, ప్రోటీన్ ఫుడ్ దొరుకుతుంది వాళ్ళకి. ఆ కోడిగుడ్డు టమాటాలు ఏవో పేదలకు ఇవ్వండి ఎక్కడికైనా పోయి. రాళ్ళు వేసుకోరు మీరు, ఉత్తగా రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు వేసుకోరి. రాళ్ళు వేసుకొని ఎవరిని తలకాయ వలిగితే వాడు ఓడిపోయినట్టు, వేసినోడు గెలిచినట్టు. వాళ్ళకప్పుడు మనం సన్మానం చేద్దాం. బెటర్ మీరు ఇళ్ళల్లో కాదు కానీ ఎల్బీ స్టేడియం ఎంచుకోండి. ఎల్బీ స్టేడియం ఎంచుకొని మాబ్ గ్రూప్ అంతా అందులోకి పోయి తనుకోరిగా.